మొరలా వచ్చేసింది. ఇది ఈ స్థితి. ఇది శ్రవణము చేసిన తరువాత 3 రకములైన శబ్దములను విన్న తరువాత మన మనస్సులో ఉన్నటువంటి ఈ దోషములు తొలగి, అజ్ఞానము తొలగి, అన్యథా జ్ఞానము తొలగి, విపరీత జ్ఞానము తొలగి, అంటే చీకటి బాగా పోయి వెలుగు వస్తుంది. ఇది కలగాలి. దేని చేత కలుగుతుంది? శ్రవణము చేత కలుగుతుంది. అది కలిగింది. ఇది తూర్పు తెల్లవారడం అంటే మన లోపల కలిగిన మానసికమైన జ్ఞాన వికాసమునకు వెలుగు వచ్చుట తెల్లవారుజాము వస్తూ అది వచ్చింది. మా లోపల శ్రవణము చేత జ్ఞానము కలిగింది. కాబట్టి మేము భగవదభిముఖంలో అయినాము. ఇంతకాలము ద్వేషముతో ఉన్నాము కొంతకాలము, తర్వాత ఆయన ఔదాసీన్యముతో ఉన్నాము కొంతకాలము. ఇవాళ స్వామి వైపు వెళ్ళాలనే కోరిక కలిగింది. ఇంతకాలము పెద్దలు, గొల్ల పెద్దలందరూ ఎక్కడో భూగృహాల్లో పెట్టేసి బంధించేసిన వారు అనుమతించారమ్మా వెళ్ళమని. ఎంత అదృష్టం మనకి! ఇంతకాలము మన లోపల ఉన్న తామస చిత్తవృత్తులు, రాజస చిత్తవృత్తులు, ఇది మన గొల్ల పెద్దలు. వీళ్ళు లోపల ఉన్నారు. మన ఇది నందవ్రజం. ఒకసారి మన శరీరం చూస్తూ ఉండండి, ఒకసారి ఆలయం చూస్తూ ఉండండి, ఒకసారి శ్రీవిల్లిపుత్తూరు వెళుతూ ఉండండి, ఒక మాట రేపల్లె వెళుతూ ఉండాలి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం. ఇక్కడే ఇక్కడ కూర్చొని ఇన్ని తిప్పియాలి ఒకసారి. ఇప్పుడు మన లోపల ఏముంది? ఇప్పుడు మన లోపల గొల్ల పెద్దలు ఉన్నారు. ఎవరి పెద్దలు? రాజస తామస చిత్తవృత్తులు. రజోగుణం చేత తమోగుణం చేత కలిగినటువంటి మన మనోవ్యాపారాలు ఉన్నాయి. అవి లోపల ఏం చేసే ఇంతకాలం దేవుడు వైపు వెళ్ళనివ్వలేదు. దేవుడు లేదు కదా, దేవుడు లేదు, దేవుడే ఉద్ధరించాడు, దేవుడు మన ప్రయత్నం మనం చేయాలి. కానీ అది దేవుడే ఉద్ధరిస్తాడంటాడు వీడు మొదట. అప్పుడు పాపం రాజసం. తర్వాత తామసం. అసలు లేనే లేడు, దేవుడు నాన్ సెన్స్ లేడంటాడు, గట్టిగా వాదిస్తాడు. అది తామసం. ఇప్పుడు ఆ స్థితి వదిలేశారు వాళ్ళు, మన పట్టు వదిలేశారు. వదిలేసిన చేత వాళ్ళకి బాగా వర్షం పడడం మానేసింది. ఎప్పుడైతే మనం చేయవలసిన పని చేత సాధింపబడదని తెలుస్తుందో అప్పుడు స్వప్రయత్నం తనంత తానే అడుగంటుతుంది. స్వప్రయత్నం ఎంతవరకు ఉంటుంది? నువ్వు చేసిన పని వల్ల ఫలితం సిద్ధించుతున్నంతసేపు నేనే విర్రవీగుతాడు, అహంకరిస్తాడు. తన ప్రయత్నం తనకి లేదని పూర్తిగా విఫలమైపోతే అప్పుడు వదిలేస్తాడు. వెళ్ళైతే ఏమిటో దేవుడు చూద్దాం ఏమిటి చేస్తాడు అంటే టెస్ట్ భగవంతుడికి. కాబట్టి టెస్ట్ పెడుతూ ఉంటాడు. వెళ్ళు చూద్దాం ఏం చేస్తాడు. వెళితే ఏదో చేస్తాడు. చేసేసరికల్లా నమ్మకం. ఈ తామస చిత్త వృత్తులు వశపడతాయి. ఎప్పుడు తనకు ఆపద, తన ప్రయత్నము చేత తొలగించుకుందగిన ఆపద కానిది వచ్చినప్పుడు మన మనస్సు ఒకసారి భగవదభిముఖం అవుతుంది. ఈ స్థితి కలిగింది అక్కడ. వాళ్ళు వదిలేరు. వాళ్ళ పొంగిపోతున్నారు ఈ బయలుదేరిన పిల్ల. ఎంత అదృష్టం! కృష్ణుడితో కలవనీయని మన పెద్దలు ఒకసారి కృష్ణుడితో కలవడానికి అనుమతి ఇచ్చి ఎవ్వరూ మళ్ళీ పెద్దవాళ్ళు మన వెంట రాకుండా మన ఒక్కళ్ళని వదిలేశారు. అంటే తామస రాజస చిత్తవృత్తులు పూర్తిగా తగ్గిపోయి సాత్వికమైన చిత్తవృత్తులు భగవంతునికి అభిముఖంగా మనం వెళ్ళేలాగూ మన లోపల బయలుపడ్డాయి. ఇంతకంటే మనకి మంచి జన్మలో అదృష్టం ఉంటుందా? అటువంటిది కలిగిన నాడు బయలుదేరాము. కాబట్టి అమ్మా తూర్పు తెల్లవారుతుందమ్మా అంటే ఇది అర్థం. అయితే ఆవిడ ఇది కలగడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి న్యాచురల్గా తూర్పు వైపు తెల్లదనం రావచ్చు. లేదా రెండు పెద్ద పెద్ద ఊళ్ళలో పెద్ద సర్కసులు పెడుతూ ఉంటారు. పెద్ద ఫోకస్లు ఇటు పెడతాయి. అది ఇలా గమ్మున ఒకవైపు వస్తే అటు పక్కంతా తెల్లబడిపోతుందండి. మనం ఒకవేళ కానీ పొరపాటుగా చూసి తెల్లవారిపోతుందేమో అనిపిస్తుంది తెల్లవారుసాం. అది కాదు, అలా ఫోకస్ లైట్ యొక్క వెలుగు. అలాగే మనం కూడా ఒక మహాపురుషుల సన్నిధికి వెళ్తాం. ఈయర్ స్వామి వారు వస్తారు. వారు పూజలు చేస్తుంటే ఏదో వినోదానికో విలాసానికో వెళ్తాం, కూర్చుంటాం. వారి దగ్గర ఉండి వారి మాటలు వింటూ ఉంటే మనసు మనకు కూడా పరిపూర్ణంగా జ్ఞానం కలిగేసినట్టు, మన మనసులో రజస్తమస్సులు తగ్గిపోయినట్టు, పరమశాతం అవునండి అలాగే ఉంటా, అవును అంటాం. మనం కూడా అవునవును ఇంతటిదాకా వాళ్ళని దూషిస్తున్న వాళ్ళం ఆయన చెబుతూ ఉంటే అవును అంటాం. ఏమిటైంది నీకు? నీ లోపల లేని ఒక వెలుగు వారి సన్నిధానంలో, వారి అనుగ్రహము చేత, వారి దర్శనము చేత, వారి భాషణము చేత కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫోకస్ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. నీ మనసులో కలిగిందా? కలగలేదు. వారిది నీ లోపల పడి నీ లోపలే కలిగినట్టు అనిపించింది. ఈ స్థితి గుర్తించలే మనం. ఇది మనకు కలిగిందా? వారు ఉన్నంతసేపు ఇంటికి వెళ్ళిపోతే రేపు పొద్దున తెలుస్తుంది మనకి. ఇక్కడ పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున్న వెళ్ళి అలా పక్కావిని ఈ పక్కావిని ఆయన్ని ఈయన్ని అందరం దూషించుకుంటూ హాయిగా తిరుగుతున్నాం. అయితే ఇది ఏమిటైపోయింది? నేను రాత్రి కలిగిన వెలుగు మన లోపలి వెలుగు కాదు, అటించి వచ్చిన వెలుగు మనది అనుకున్నటువంటి స్థితి. కాబట్టి లోపలి పిల్లకి తెలిసి వాళ్ళు లేవలేదు. ఇది అసలు వెలుగో లేకపోతే పైనుంచి వచ్చిన వెలుగో తెలియదు కనుక వాళ్ళు ఊరుకుందిట. ఊరుకుంటే రెండోది చెప్తున్నారు. అవుగో గేదెలు బీడుకు వెళుతున్నాయమ్మా, చిన్న బీడుకి అన్నారు. అంటే గేదెలంటే మన లోపల ఉన్న తామస చిత్తవృత్తులు, తమోగుణము చేత కలిగేటువంటి మనోవ్యాపారాలు ఉంటాయి. అవి కొంతసేపు కాస్త బీడుకి మేతకెళ్తాయి. ఏవి? మన మనోవ్యాపారాలు. ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికో మనకి తెలియదు. ఈ మధ్యాహ్న కోపం బాగా తగ్గిపోయిందండి అంటూ ఉంటాం. అప్పుడు మనకు తెలుసు నీ మాటలన్నీ మనం వాడుతున్న మాటలే.
ఈ మధ్యన కోపం తగ్గిపోయిందండి అంటే మళ్ళీ ఒక్క మాట తగ్గిపోయిందని వాడిని మళ్ళీ 10 మాటలు తగ్గిందా తగ్గిందా అని 6 మాటలు ఏటయా పిచ్చా విర్రా నేను తెలుగులో చెప్తున్నాను. ఏమిటైంది కోపం వచ్చిందా లేదా వచ్చింది. ఇది ఏమిటైంది ఇందాక చిన్న పీడికి వెళ్ళింది మేతకి. ఇది చిన్న పీడికి వెళ్ళకూడదు, పెద్ద పీడికి వెళ్ళిపోవాలి మేతకి. కాబట్టి తాత్కాలికముగా ఒక మహాపురుషుల అనుగ్రహం వలన లేకపోతే మరొక దానికోసమని కొంతసేపు మన చిత్తవృత్తులను తమోగుణ రజోగుణాలు తగ్గిపోయినట్టే ఉంటుంది. అసలు ఈ మధ్యన ఎప్పుడు కోపం రావడం మానేసింది. ఈ మధ్యన నేను ఎవరిని ఆక్షేపించడం మానేశాను, ఎవరిని దూషించడం మానేశాను. మనకి తెలుస్తూ ఉంటుంది, కానీ అది కరెక్టా కాదా తెలియాలి. అది తెలియడానికి ఏంటి చేయాలి? చిన్న బీడులోంచి పెద్ద బీడికి వదలాలి. కాబట్టి మా యొక్క గేదెలు ఉన్నాయే అవన్నీ ఎరుమై శిరివీడు మెయ్వాన్ పరందనహాన్ వెళుతున్నాయమ్మా అని చెప్పారు. చెప్పిన తర్వాత అయితే అందరూ లేచారా అన్నది ఇవిట. మరి వెళితే అందరూ లేవాలి కదా, తెల్లవారిపోతే లేచారా? ముక్కుళ్ళ పిల్లగళం పోవాన్. ఒక్కళ్ళు వెళితే అది నిజమని నమ్మకూడదు. వాళ్ళు ఒక్కళ్ళు వస్తున్నారండి, ఎవరు వెళ్ళరు. కానీ ఒక ఆయన మాత్రం రోజు వెళుతూ ఉంటారు. ఒక ఆయన వెళుతుంటే నమ్మకం. అందరూ వెళితే అంటే అర్థం ఏంటి? మన లోపల ఉన్న సకల వ్యాపారములు భగవద్ అభిముఖం కావాలి. ఒక మాట అయితే చాలదు, ఒక చేత అయితే చాలదు, ఒక మనసు కూడా పూర్తిగా ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అందరూ వచ్చారా? అందరూ ఎవరు? మన చేసే పనులు, మనము చేసే మాట, మనము చేసే ఆలోచనలు ఇవన్నీ కలిసి ఒకసారి బయలుదేరాలి. అంటే అందరూ వచ్చేసారమ్మా. అంటే మనోవాక్కాయములు మూడింటితోనూ సాత్వికమైన ఆలోచనలు, సాత్వికమైన పనులు చేయుట, సాత్వికమైన మాటలు మాట్లాడుట. ఎవరికి వెళ్ళడానికి ఎందుకండి మీరు ఈ మధ్య ఇంత సాత్వికంగా ఉన్నారు? ఏదో మా అబ్బాయి పరీక్ష పేసవాలండి అందుకోసమని మనం భక్తి చేస్తాం. ఎందుకు చేస్తాం? ఒక ప్రయోజనం కోసమని. అలా చేయకూడదు. పోవాన్ పోహిన్రారై, అది అలా చేయకూడదు. పోవాన్ పోహిన్రారై, అది ఎందుకు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికే బయలుదేరాం, కానీ ఒక ప్రయోజనం లేదు. ఆ స్థితి కలగాలి. పోవాన్ అంటే పోవుటకు. అక్రూరుడు కంసుడి దగ్గర ఉండేవాడు, మహాభక్తుడు, కృష్ణ భక్తుడు. ఆయన కృష్ణుణ్ణి రేపల్లె నుంచి మధురకి పిలిపించాలి. వీడు అక్కడికి వెళ్ళి చంపుదామని ప్రయత్నం చేశాడు. వీడు వెళ్ళడు, మనుషుల్ని పంపించి చంపుదామని ప్రయత్నం చేశాడు. చాలా చిత్రమైన కథ ఈ కృష్ణ కథ. దానిలో కంసుడు తన మంచి శక్తిమంతుడు కదా, చక్కగా ఇంత పసి నలుసు కదా, పుట్టి 6 రోజులు 10 రోజులు అయింది కదా, తానే వెళ్ళి టక్కుని పట్టుకు పైగా నొక్కకూడదు. వీడు వెళ్ళడు, రాక్షసుని పంపిస్తున్నాడు, ఒక్కడిని చంపించి వస్తున్నాడు. ఏమిటి కథ అంటే, వీడి యమున దాటి ఇవతలొడ్డుకి రాలేడు. వీడు యమునకి అవతలొడ్డునే ఉంటాడు. యువతలొడ్డు ఉండేవాడెవడు? నందుడు. అవతలొడ్డు ఉండేవాడెవడు? కంసుడు. కంసుడు అంటే మనవి చేశాను మీకు, కోరిక, కామం. యువతలొడ్డు ఉండేది ఆనందము. ఆనందం ఉండే చెడు కామం వస్తే చచ్చిపోతుంది. ఇక్కడికి వస్తే అది పోతుంది కాస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఆయన కామం చచ్చిపోతుంది. కామం చచ్చిపోతుందంటే కంసుడే చచ్చిపోతాడు. ఎవడు వాడు రాడు, మరెవరు వస్తారు? వీడిని చంపడానికి ఎవరినో వాడిని పంపిస్తూ ఉంటాడు. అంటే మనలో ఉండే రకరకాలైన భావాలు భగవంతుడు లేడు అనమంటే స్వామి వాటిని తీసేస్తూ ఉంటాడు. పరిశుద్ధం చేయాలి. ఇప్పుడు తన పోవాలి, అసలు తన పోవడానికి ఏమిటి చూసుకోవాలి? తాను ఇటు రాకూడదు, వీడిని అటు పిలిపించాలి. కాబట్టి భగవంతుణ్ణి మధురకు పిలిపించాలి. కృష్ణ భగవానుని ఎవళ్ళు పిలిస్తే వస్తాడు. నమ్మకమైన వాడిని పంపించాలి. చూడండి, ధూర్తులు, దొంగలు, రౌడీలు వాళ్ళు ఏమి చేస్తారు? మనకి నమ్మకం వాడిని పిలిచి తలుపు కొట్టించి పిలిపిస్తారు. నిజమనుకో తలుపు తీస్తాను నొక్కేస్తారు. అలాగే వీళ్ళు కూడా ఏమనుకున్నాడు? వాడిని పిలిచాడు. అని అక్రూరా, నువ్వు వెళ్ళి కొంచెం కృష్ణుడిని తీసుకురావయ్యా అన్నాడు. ఓ అలాగే అన్నాడు. పొంగిపోయినాడు. అయ్యా రథం ఎక్కాడు, బయలుదేరాడు, యమున దాటాడు. పొంగు, ఆహా అద్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశ. ఈనాడు నా జన్మ సార్థకమైంది. ఈనాడు నాకు తెల్లవారింది. ఎప్పుడు తెల్లవారింది? ఇవాళ తెల్లవారింది. తెల్లవారడం అంటే ఇప్పుడు కృష్ణ భగవానుని ఎదురుగా చూడటానికి ప్రయాణం చేసిన రోజు మనకి తెల్లవారిన రోజు. ఇప్పుడు ఇవాళ నాకు తెల్లవారింది అని పొంగిపోతున్నాడు. వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ రేపల్లెకి ముందే ఆయన అప్పుడే అడవిలోంచి నడుస్తూ వెళ్ళాడు ఆవుల వెంట. అన్నీ వెళ్ళిన తర్వాత చివరికి వెళతాడు మన కృష్ణుడు. ఎందుకు? ఆ పాదాల గుర్తులు ఉండాలి అక్కడ. ఎందుకు? ఈయన వెతుక్కుంటూ మరి కొందరు ఆడపిల్లలు వస్తారు రాత్రి, వాళ్ళకి దారి చూపించాలి. ఎలా వచ్చాడో ఎలా వెళ్ళాడో దారి తెలియాలి. పాపం ఆ గుర్తులు వేస్తాడు అక్కడ. ఆ గుర్తులు కనిపించే ఆయనకి అక్కడ చెంగున రథం నుంచి గెలిచేశాడు. గెలిచేసి ఆ ఇసుకలో ఆ పాదాల మీద దొరికాడు. స్వామి స్వామి నీ శ్రీపాదములా ఇవి, ఇదిగో శంఖ గుర్తు, ఇదిగో చక్రం గుర్తు, ఇదిగో అంకుశం గుర్తు. ఓహో పరవశం అయిపోయినాడు, పొంగిపోతున్నాడు. అలాగా ఎందుకండి ఇదంతా? ప్రయోజనమా? లేదు. మరేమి పారవస్యం. ఇది కలుగుతోంది మనకి. ఎప్పుడు కలుగుతుంది? ఈ చిన్న వీడికి వెళ్ళినటువంటి వాళ్ళు కాకుండా ఇవి అయిపోయిన తర్వాత బయలుదేరావు గోపికలందరూ కలిసి. ఈ గోపికలందరూ ఎలా బయలుదేరారు? పోవాన్ పోహిన్నారు. పోవడానికే పోతుంది. వాళ్ళకు ప్రయోజనం లేదు. వెళ్ళాలంతే, వెళుతున్నారు అంతే. కోరిక తెలియదు వాళ్ళకి. వాళ్ళని అయితే వెళ్ళొచ్చా? మళ్ళీ వెళ్ళకూడదు. అంచేత మనం ఏం చెప్పాము అటువంటి రెండో పాసనంలో? మేము శయ్యాదన శయ్యో,
మేము మా పెద్దలు చేయని పనులు చెయ్యం. మన పెద్దలు ఎవరండి అంటే విభీషణుడు మనకు పెద్ద, మన కుల పెద్ద విభీషణుడు. ఆయన ఏమిటి చేశాడు? లంక నుంచి బయలుదేరి తిన్నగా వచ్చాడు. యువతరుడు రాముడు పడుకున్నాడు. రాముడు కూర్చున్నాడు, లక్ష్మణుడు కూర్చున్నాడు, వానరులు అందరూ కూర్చున్నాడు. ఆకాశం మీద నిలబడ్డాడు. ఎదురుగా ఆయన కనిపిస్తున్నాడు. టంగ నుంచి పాదాల మీద పడిపోతే రక్షిస్తాడు. కానీ దిగలేదు, అక్కడ నిలబడ్డాడు. నిలబడి అయా నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం. అయా విభీషణుడు అనేటువంటి వాడు ఒకడు రాక్షసరాజు అయిన రాముడిని తమ్ముడు వాడు వచ్చాడు, మీరే శరణ పొందాలని వచ్చాడు అని మీరు చెప్పండి అయ్యా అన్నాడు. ఇక్కడికి కేకేస్తే ఆయనకి వినిపించదా? పక్కనున్న వానరులకు వినిపించినది రామునికి వినిపించదా? రామా నీవే నాకు శరణం అనకూడదా? అనడానికి వీలు లేదు, అనకండి. ఇప్పుడు ఆ పక్కనున్న వారితో చెప్పండి. కాబట్టి వానరులతో చెప్పాడు. వారు చెప్పారు. ఇది కథ మనకి నేర్పాడు ఆయన పాఠం. కాబట్టి మనం ఏం చెప్పాలి? నేను పొందేను అని అహంకారం వస్తుంది. నువ్వు పొందితే మనం భగవంతుని పొందడానికి 2 వదిలేస్తే కానీ భగవంతుని పొందాం. మొదటిదేమిటి? నాది అనే ఉపాయం ఒకటి నాకున్నది అన్నది నీకు వదిలిపోవాలి. వాడి అనుగ్రహం తప్ప నాకు ఉపాయం ఏమిటి? ఇదిగో మా గురువు గారి కటాక్షం, మా ఆచార్య కటాక్షం, వీరి అనుగ్రహం వల్ల పొందాను. కానీ నేను పొందలేదనిపించాలి. అనిపిస్తే దాని పేరు ఏమిటంటారు? ఆకించన్యం అంటారు. అకించనుడు కావాలి. అకించనుడు అంటే కించన ఏ కొంచెము నా లేనివాడు అకించనుడు. నీది ఏమిటిందా? నువ్వేమిటి సాధించావు? ఇక్కడ స్వామి దగ్గరికి రావడం ఏమీ లేదండి ఈ స్థితినికి రావాలి. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆఫీసర్ల దగ్గరికి ఏదైనా ఒక పని మీద వెళితే ఆయన వెంటనే ఏమండి ఇలా వచ్చారు, కాగితం ఇచ్చేస్తాం, తీసుకుంటాడు, సంతకం పెట్టేస్తాడు, ఆ బుట్టలో పారేస్తాడు, అయ్యా ఊరుకుంటాడు అంటే వెళ్ళిపోమని అర్థం. మరొక ఆయన వెళతాడు, ఈయనకేం పని లేదు, ఊరికే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమిటంటాడు? ఏమీ ఇలా వచ్చారు సార్? ఏమీ లేదు సార్ అంటాడు. మరి ఏమీ లేదు సార్ అంటే ఎలా పోమంటాడు? పని అవిందా? వెళ్ళిపోలేదు. ఏమీ లేదు సార్ అంటే అక్కడ కూర్చుంటాడు తిష్ట వేసి. అంటే మనం ఎలా ఉండాలిట? వెళ్ళి ఏమీ లేదని వెళ్ళాలి, ఒక ప్రయోజనము కాకూడదు, అకించన. అయితే మరొకటేదో మనకు ఉంది కానీ ఊరికే వీడిని కూడా ఉపయోగించుకుందామని వెళ్ళకూడదు. మరొకటేది లేదు అని వెళ్ళాలి. నాదన్నదేదీ లేదు, మరొకడెవడు నాకు రక్షకుడు లేడు. ఈ 2 భావాలతో అక్కడికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఎలా వెళ్ళాలి? వెళ్ళి కూర్చుంటే విభీషణుడు వచ్చాట. వచ్చి ఏం చేశాడు? ఆకాశం మీద వచ్చాడు. అక్కడ నిలబడ్డాడు. నిలబడి ఖస్థయేవ వ్యతిష్ఠత ఉత్తరం తీరమాసాద్య. దక్షిణం వైపు నుంచి బయలుదేరాడు. ఉత్తర తీరాన్ని చేరి ఆకాశమందు నిలచి ఉండిపోయాను. ఇది ఆ శ్లోకానికి అర్థం. ఉత్తరం తీరం ఆసాద్య, ఉత్తర తీరమును చేరి. ఖస్థయేవ, ఖ అంటే ఆకాశము, స్థ ఉన్నాడు. ఆకాశమందు ఉండినవాడయే యతిష్ఠత ఉండెను. ఆకాశంలో ఉండినవాడయే ఉండేనేమిటండి? ఆకాశం ఉండిన అంటే చాలదు, ఏదో ఆకాశం ఉండినా సరిపోతుంది. ఈ శ్లోకం ఏమిటి? రాయలేడా వాల్మీకి? ఇలా రాశాడేమిటి? దీనిలో మనకి రహస్యం చెప్పాలి. అయ్యా స్వామిని పొందుతాను అన్నది కాదు ప్రధానం, అక్కడికి వెళ్ళాను అన్నది ప్రధానం. ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ స్వామి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మనకే నష్టం. స్వామిని దూరం నుంచి చూసాం, స్వామి ఉన్న భవనానికి వచ్చాం, స్వామి భవనం సేవించాం, స్వామి భక్తుల్ని సేవించాం, స్వామిని దూరం నుంచి సేవించాం. మాట్లాడకపోతే నీకే, పలకరించకపోతే నీకే, అలా సేవించి వెళ్ళిపోతాం. ఈ స్థితి, దీనితో నీ మనస్సు సంతృప్తి పడే స్థితి నీకు కలగాలి. ఇది కలిగింది విభీషణుడికి. పోనీ అమ్మయ్య ఆ లంక వదిలేశాను, మా అన్నగారు దుర్మార్గుడైన అన్నగారిని వదిలేశాను, వచ్చేసాను సముద్రం దాటి ఇవతలకి, అమ్మయ్య అన్నాడు. ఉత్తరం తీరమాసాద్య, ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒకవేళ పలకరించడం పోనీ ఎనుకోమూడిపోయింది. ఖస్థయేవ, ఇక్కడే ఉంటాను, నాకు ఆకాశం మీదే ఉండిపోతానని ఉండిపోయినట్ట. ఉండిపోతే ఈయన అనుగ్రహిస్తాడు. కానీ ఆయన తొందరపడుతూ రామా రామా అని కేకలిస్తే పలకరించాడు. ఏమయ్యా ఇది అంటే, మనకి తెలుసు మన పిల్లలు చాలా తెలివైన పిల్లలు మనకంటే, వాళ్ళకి తెలుసు నీ శరణాగతి పద్ధతి. మన పిల్లల్ని మనం చిన్న పిల్లల్ని తీసుకెళ్తాం, వాడు నడవగలడు, కానీ మనం ఎత్తుకోవాలని వాడి కోరిక. ఎత్తుకో అంటూ ఉంటాడు, ఎత్తుకోం, ఎంత చెప్పినా రా రా అని వెళ్ళిపోతాం. వాడు నడుస్తూ ఉంటాడు, మనం నడుస్తూ ఉంటాం, చూస్తాడు. మరి ఎత్తుకొని అది ఈవిడ యొక్క స్థితిని చూసి కొంచెం దూరం వెళ్తే వెనక్కి ఆగిపోతాడు. ఆగిపోతే ఈవిడ చూడకపోతే వాడే చచ్చినట్టు నడిచి వస్తాడని వీడి ఉద్దేశం. వాడేం తెలివైన వాడు అక్కడ పడిపోతాడు, నేను దొరుకుతూ లేవడు. లేరా అంటుంది, లేవడు రాడు. ఈవిడ యువత నుంచి కేకలేసి నడిచేస్తూ ఉంటుంది, అడుగులు వేస్తూ ఉంటుంది, లే అంటుంది, రా అంటుంది, లేవడు రాడు. వీడు ఇక్కడ పడుకొని దొరుకుతూ ఏడుస్తున్నాడు. ఎవడి కోసం వస్తుంది? వెనక్కి వచ్చి తీసి ఎత్తుకొని తీసుకెళ్తుంది. ఎత్తుకో అంటే ఎత్తుకుందా? ఎత్తుకోలేదు. మరి ఏమిటి చేయాలి? ఖస్థయేవ వ్యతిష్ఠత, ఆకాశమందే నిలచి ఉండిపోయాను. ఇప్పుడు అలా రావాలట. అది చెబుతోంది మా తల్లి. అమ్మా వచ్చాం,
ఎందుకు వచ్చాం? పోవాన్ పోహిన్నారై పోగామలు కాత్తు వాళ్ళందరినీ అడ్డి ఉన్నాయి కూవా నిన్ను పిలవడానికి వందు నిన్రోం వచ్చి నిలచాం. రావడమే మాకు ముఖ్యం. ఒకవేళ నువ్వు రాకపో పైకి మాకు అక్కర్లేదు, నీ ఇంటి ముందు వస్తే మాకు చాలు. వచ్చి సరే నువ్వు ఇంకా రావు కావాల్సి వెళ్ళిపోదాం, రే పిలిచావు రాలేదు అని వెళ్ళిపోకూడదు, ఇక్కడ నిలబడాలి కొంతసేపు, ఎంతసేపటికైనా ఆవిడ రావాలి, వచ్చేదాకా కదలకూడదు. నిన్రోం ఇది విభీషణుడు చెప్పేట. కాబట్టి విభీషణుడు ఏమంటున్నాడు? హస్త ఏవ వ్యతిష్ఠత. మన ఆండాళ్ళ తల్లి ఏమన్నది? వందు నిన్రోం అన్నది. కాబట్టి ఇది మనకి పెద్దలు చెప్పిన పాఠం కనుక మనం పెద్దలు చెప్పిన దారిని తప్ప వారు ఆచరించిన మార్గం కనుక ఆచరించము కనుక అమ్మా మేమందరము వందు నిన్రోం. ఇది నేనే ఎందుకు ఇంత పట్టుదల? నన్నే లేపాలా, నన్నే నిద్ర లేపియాలా, బాధ పెట్టాలా? కాదు, మా కోదుగలము డయపావాయ్. ఎవరిని పొందితే నువ్వు పొందుతావు భగవంతుడిని? ఒక మహాజ్ఞాని అయినా కాదు, మహాభక్తుడైనా కాదు, మహాచరణ గలవాడు. 3 ఉండాలి వాడికి. ముందు జ్ఞానం ఉండాలి, జ్ఞానము భక్తి కావాలి. ఆ భక్తి ఆచరణ పర్యంతం వచ్చి ఒకసారి స్వామిని స్మరించకపోతే, స్వామికి పరిచర్య చేయకపోతే, స్వామిని దర్శించకపోతే కొన్ని కోట్ల కల్పాలు బాధపడ్డట్టు పడాలి. నేను భక్తి నివేదన వచ్చింది, మీరు చూసే ఉంటారు. స్వామి దానిలో రాశారు, వెంకటరాశారు. స్వామి వారిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి కొన్ని కల్పాలు అయిపోయినట్టు అయిపోయింది. ఏమిటి నిజమేనా అంటే అన్నారు గోపికలు, అన్నారు జీరస్వామి. అబద్ధం ఆడతారా వాళ్ళు? కాబట్టి నిజమే. నిజేది ఒకసారి స్వామి కనిపించకపోతే ఎంతకాలం అయిపోయింది అనాలి. మనం బాగా ప్రేమించిన స్నేహితులు వారానికి తప్పకుండా ఒకసారి 2 వారాలు మన ఇంటికి వస్తూనే ఉంటారు. ఒక మాట ఆ వారంలో 2 సార్లు ఒక్క మాట వచ్చారనుకోండి, ఎన్నాళ్ళు అయిపోయింది నువ్వు వచ్చి? ఎన్నాళ్ళు అయిపోయింది? లెక్క పెట్టడానికి వీలైన 5 రోజులు అయితే ఎన్నాళ్ళు అయిపోయింది ఏమిటి అంటామా లేదా? ఇది నీ స్నేహితుల విషయంలో నీకు తెలుసు, నీ పిల్లల విషయంలో నీకు తెలుసు, ఇది భగవద్ విషయంలో వెళ్ళాలి. అప్పుడు కోతూహలం, అది కుతూహలం అంటే. ఆ కుతూహలం కలిగినటువంటిది ఈమెకి ఎప్పుడు కుతూహలం కలిగితే ఏమిటవుతుంది? ఆయన ఎప్పుడు చూస్తాను అనుకుంటూ ఉంటాడు. అలాంటి పిల్ల పెడితే ఏమంటాడు? అయ్యో నువ్వెందుకు వచ్చావు, నేనే వద్దాం అనుకున్నాను అన్నాడండి. ఎవరి కోసం అంటాడు? ఎందుచేత ఆయన విభీషణుడు వస్తే ఆయన వచ్చి నిలబడి పాపం వచ్చి నిలచి మాట్లాడెను అంటాడు వాల్మీకి. ఆ మాటలు 3 వేస్తే అబ్బా ఎంత గొప్ప మాటలని పొంగిపోతారు మన వ్యాఖ్యానాల్లో. వచ్చి ఆకాశంలో నిలచిన వాడే అయ్యుండి మాట్లాడిన కూడా నడువా చచ్చ. ఏమిటి మాట్లాడిన కూడా అంత గొప్ప అంటే? అక్కడే ఉండి మాట్లాడితే సరిపోను రాళ్ళు, అంకలోనే ఉండి ఎక్కడో మొసలి కాలు పట్టుకుంటే ఒక 4 కాళ్ళ జంతువు నా సరస్సులో నిలబడి కేకేస్తే నేను వెళ్ళలేదా? నువ్వు లంకలో ఉంటే నేను రానా? అక్కడి నుంచి నువ్వు కష్టపడి వచ్చావా? ఎంత పని బాధపడిపోతాడు స్వామి. కాబట్టి ఏం చేయాలి మనం? ఇక్కడికి వెళ్ళి ఆయన బాధపడే పనులు చేయాలి. ఏమిటి బాధపడే పనులు? వందు నిన్రోం. ఇది చేయగానే ఆవిడేమిటవుతుంది? కోదుగలముడయ పోవాయి. స్వామి మనం వెళ్ళడం కాదు, స్వామి కూడా అలాగే వందు నిన్రోం వచ్చి వాటిలో నిలబడతాడు. ఇలా మెల్లగా తలుపు తడుతాడు. ఈవిడ లేవదు. ఈవిడ బింకం ఏమిటి? ఎవడి కోసం వస్తాడు ఆయన? ఈ పుట్టింది వాడే అని తెలిసిన ఆవిడికి లేవదు. ఎందుచేత ఆయన తప్పకుండా వస్తాడన్న ధైర్యంలో ఉంటుంది ఆవిడ. ఈయనో ఆవిడని క్షణకాలం చూడకపోతే ఓర్వలేని స్థితిలో ఉంటాడు ఆయన. ఇటించడు మారుతుంది. మొదట మనకి కలుగుతుంది ఆ స్థితి. ఆ స్థితి మనకు కలిగితే ఆయనకి ఈ స్థితి వెళుతుంది, మనకి హాయిగా నిద్రపట్టేస్తుంది. ఇప్పుడు అంటే మనకి నిద్రపట్టడం ఎప్పుడు? ఆయన మన వైపు రావడానికి తొందర కలిగిన వాడైతే మనకు నిద్రపడుతుంది. మనము కానీ తొందరపడితే ఆయనకి నిద్రపడుతుంది. ఇది తలకిందుల వ్యవహారం. మనకి తొందరగా ఉంటుంది అనుకోండి, పొందాలని ఆయన కదలడు, ఉలకడు, పలకడు. ఆయనకి తొందర కలిగితే చచ్చినట్టు తలుపు తీస్తాం, మనం వస్తాడు ఆయన. ఇక్కడ కదలక్కడెప్పుడు కోసు ఆ ధైర్యంలో ఉంది కానీ కోదుగలము డయపావా అంత భక్తి. అలాంటి వాళ్ళు ఎవళ్ళండి అంటే యమునాచార్యుడు వారిని వారు స్తోత్ర రత్నం అని ఒక స్తోత్రం రాశారు. అది చాలా గొప్ప స్తోత్రం. ఆయన భగవంతుని గురించి స్తోత్రం రాస్తూ భగవంతుడు తను అనుగ్రహించాలని ప్రార్థించలేదు. స్వామి సకృత్ త్వదాకార విలోకనాశయ, ఒక్కసారి నీ రూపం చూస్తే చాలు. రూపం చూడాలని కాదు, చూడాలనే కోరికుంటే చాలు, ఆశ ఉంటే చాలు. దేనికైనా ముందేమిటి ఆశ, ఆస్పిరేషన్ ఉండాలండి, హై ఆస్పిరేషన్స్ ఉండాలండి అంటూ ఉంటారు మన పిల్లలందరూ. చదువుల్లో ఏదో పెద్ద దీనికి ఉండాలట. దానికి టాకా పెడితే కొండకు వచ్చినా వెంట్రుక ముడి పడితే కొండ పడుతుంది, లేకపోతే వెంట్రుక పోతుంది, నష్టం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేనికి పెట్టాలి, దానికి హై ఆస్పిరేషన్స్ ఉండాలి. ఈ హై ఆస్పిరేషన్ కలిగిందంటే వాడు అదృష్టవంతుడు. కాబట్టి మాకేమిటి కలిగింది? విలోకనాశయ. ఆ భక్తులు ఏమిటి? సకృత్ ఒక్కసారి. ఎన్నిసార్లు కావాలి? ఒక్కసారి నువ్వు కలిపెడితే చాలు అనేటువంటి ఆశతో
వీళ్ళకి తృణీకృత అనుత్తమ భుక్తి ముక్తిభి, మంచి భోగాలు మాకు అక్కర్లేదు, మోక్షం మాకు అక్కర్లేదు, మరేమిటి కావాలి? నీ దర్శనమే కావాలి.